ప్రజలకు వారధిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందాలనే ఉద్దేశంతో SB9 ఛానల్ను ఓపెన్ చేసినందుకు యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనందరూ కూడా ప్రజలు సర్ప్రైజ్ చేసి ఆదరించాలి. ప్రభుత్వం పరంగా ఏ పథకాలున్నా పేదలకు అందే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా SB9 పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి SB9 పాత్రికేయులకు SB9 ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి SB9 టీవీకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ దాన్ని నడిపిస్తున్నటువంటి యాజమాన్యానికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా వారిని ఏ టీవీ అయినా ఏ ఛానల్ అయినా ప్రజల కోసం ప్రభుత్వాలను నిలదీసే పక్షంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు దగ్గరగా చేరువగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి SBTV యాజమాన్యానికి అందులో పనిచేసే సిబ్బందికి దసరా మరియు బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సైతం ప్రజల కోసం అనే ఒక మంచి కాన్సెప్ట్తో SB9 టీవీ మరి ఒక యూట్యూబ్ ఛానల్ ఈ దసరాకు ప్రారంభమవుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి నాడు ప్రారంభం కాబడుతున్న SB9 టీవీ వారికి మరి అన్ని విధాలా మీకు విజయాలు చేకూర్చాలని, ముఖ్యంగా మీ కాన్సెప్ట్ నెరవేరాలని, ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజల ఆశలని నెరవేర్చే విధంగా ఈ ఛానల్ పనిచేస్తుందని విశ్వసిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏ పక్షమైనా అందరూ మా వాళ్లే అనుకొని పనిచేస్తూ ప్రజల పక్షాన ఉండి మరి ప్రజలకు న్యాయం చేకూరే విధంగా వారి ఆవేదన నెరవేరే విధంగా మరి మీరు పనిచేస్తారని ఆశిస్తూ వారికి సంపూర్ణమైనటువంటి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని విజయదశమి రోజు ప్రారంభిస్తున్న SB9 టీవీ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే దసరా రోజు ఒక గొప్ప రోజు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు SB9 టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతా ఉంది. ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై అండి ఈరోజు తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి అనుకుని సమస్యలపై పోరాడేందుకు ప్రజల గలం వినిపించేందుకు ముందుకొస్తున్న SB9 టీవీ యాజమాన్యానికి దానిలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వచ్చేది దసరా పండుగ, దీపావళి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీరు దినదిన ఈ ఛానల్ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని కోరుకుంటున్నాను.